నమస్తే, వెల్కమ్ టు మీటీవీ న్యూస్. చిన్న శంకరంపేట మండలం మడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల సముదాయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ సమావేశాన్ని పరిశీలించారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. తెలుగుకు సంబంధించిన పాఠశాల సముదాయ సమావేశాన్ని పరిశీలించి ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడే సమావేశానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డితో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సైట్ బాగా బిజీ ఉన్నట్టున్నది. అయ్యా స్టూడెంట్స్ అటెండెన్స్ కూడా అవుతాయి. కొంచెం ఇబ్బందికరంగా మెయింటెనెన్స్ లో ఉన్నట్టుంది కదా, అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. దానికోసం టేబుల్స్ రాని వాళ్ళకి టేబుల్స్ కూడా నేర్పండి. అదొక లాస్ట్ పీరియడ్ పెట్టండి సార్. కలెక్టర్ సార్ ప్రోగ్రామ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా వీళ్ళకి టేబుల్స్ నేర్పండి. అందరూ నేర్చుకోవాల్సిందే. రూట్ 3 రూట్ 2 ఇలా నోటుకున్నారా? 1.73 కరెక్ట్. రూట్ 2 వాల్యూ రూట్ ఎక్కడ వస్తుంది? రూట్ వచ్చిన రూట్ అజెండా ప్రకారం సార్ వెల్కమ్ సార్. సార్ మన కాంప్లెక్స్కు వచ్చి మనకు సందేశాన్ని ఈరోజు మీకు ప్రైమరీ లెవెల్, హై స్కూల్ లెవెల్లో మినిమం బేసిక్స్ రావాలని మీకు కొంత మేము కాంటెంట్ మీకు గ్రూపులలో షేర్ చేస్తున్నాం. ప్రతి పిల్లవానికి టేబుల్స్ అనేవి మినిమం 9 టేబుల్ వరకు అందరికీ రావాలి. మినిమం 9 టేబుల్ వచ్చిందంటే మ్యాథమెటిక్స్ సంబంధించి మల్టిప్లికేషన్ చేస్తాం, డివిజన్ చేస్తాం, ఏదైనా చేయగలుగుతాం. అందరికీ మినిమం టేబుల్స్ వచ్చినట్టు దాంట్లో తెలుగు లేదు, హిందీ లేదు, ఇంగ్లీష్ లేదు, మ్యాథమెటిక్స్ లేదు, ఏది లేదు. మీరందరూ కూడా మీకు ఈ పిల్లల్ని ఈ టేబుల్స్ విషయంలో, తర్వాత మినిమం బేసిక్స్ విషయంలో చదవడము, రాయడము, మీ తెలుగు సబ్జెక్ట్ అయితే చదవడం, రాయడం ఇటువంటి స్కిల్స్ ఎవరైతే రాని పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎంకరేజ్ చేయడం, మరి ఐఎఫ్పి ప్యానల్లో ఉన్నటువంటి ఈ రెమెడియల్ టీచింగ్కి సంబంధించినటువంటి రిసోర్సెస్ మనము ఉపయోగించి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం, ఇవన్నీ కూడా మనము చేయించవలసినటువంటి అవసరం ఉంది. తెలుగు టీచర్ అంటే చాలా ఇష్టమైనటువంటి టీచర్ పిల్లలకి. అన్ని సబ్జెక్టుల కంటే తెలుగు టీచర్లు బాగా ఎఫెక్టివ్గా ట్రాన్సాక్ట్ చేయగలుగుతారు. తెలుగు టీచర్లు కథలు చెప్తారు, అవుట్ ఆఫ్ ద బాక్స్. చాలామంది ఇంకా కథలు చెప్పే వాళ్ళు ఉంటారు, బుక్లో లేని చెప్తుంటారు. ఆ కథల కోసం కూడా పిల్లలు రోజు మన బడికి వస్తుంటారు. మరి ఈ తెలుగు సబ్జెక్టును మీరు బాగా ఎఫెక్టివ్గా ట్రాన్సాక్ట్ చేసేటట్టుగా చూడండి. ఈ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ప్రతి విషయం లోపల వాళ్ళు చదవగలిగేటట్టు, రాయగలిగేటట్టు పర్ఫెక్ట్ చేయగలిగితే మన దగ్గర ఉన్నటువంటి లైబ్రరీ బుక్స్ని మనం ఎఫెక్టివ్గా లైబ్రరీ పీరియడ్ మనం ఉపయోగిస్తే, మరి లైబ్రరీ బుక్స్ పిల్లలకి ఇంటికి ఇస్తే వాళ్ళ లోపల రీడింగ్ హ్యాబిట్స్ కూడా పెంపొందుతాయి. కాబట్టి ఇట్లా లాంగ్వేజ్ పరంగా వాళ్ళని మంచి పర్ఫెక్ట్గా చేస్తూ కొన్ని స్కూల్స్లో కొంత స్టెప్ ముందుకేసి కొన్ని కవితలు, గేయాలు కూడా కొంతమంది తెలుగు టీచర్లు మన జిల్లాలో రాయిస్తున్నారు. మరి అట్లా ప్రతి దాంట్లో మీకు ఇచ్చిన మీ సబ్జెక్ట్లో ఆ పిల్లల్ని పర్ఫెక్ట్ అయ్యేటట్టుగా చూడండి. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి మనం మార్చిలో జరిగిపోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుంచి ఇప్పుడే సెప్టెంబర్ 1 నుంచే మనకు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించి మరి పిల్లలకి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తామనే ఆలోచన గవర్నమెంట్ ఉన్నది. మరి అన్ని రకాలుగా ఈ సంవత్సరం మనం అందరం కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేసే దిశగా, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దిశగా మనం పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా టీచింగ్ డైరీ అనేది రాయాలి. ఆ రోజు ఏం పాఠం చెప్తున్నాం, ఏం లెసన్ ట్రాన్సాక్ట్ చేస్తున్నాం, దానికి సంబంధించి ఏ మెటీరియల్ని ఉపయోగించుకోవాలి, ఏఎల్ఎం ఏమైనా ఉందా, ఐఎఫ్పి ప్యానల్లో ఉన్నటువంటి ఏ రిసోర్సెస్ నేను ఉపయోగించుకోవాలి అనే ఫుల్ ప్రిపరేషన్తో మీరు క్లాస్ రూమ్లోకి ఎంటర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ టీచర్ అయితే ఫుల్ ప్రిపరేషన్తో క్లాస్ రూమ్లో ఎంటర్ అవుతాడో ఆ క్లాస్ రూమ్ చాలా సక్సెస్ఫుల్గా పండుగ వాతావరణంలో మీకు ఆనందంగా ఉంటుంది. వినే పిల్లలు కూడా ఇంకా ఎక్కువగా ఆనందం పొందుతారు. కాబట్టి మరి తెలుగు సబ్జెక్ట్ని
మీరు పర్ఫెక్ట్గా ట్రాన్సాక్ట్ చేసే విధంగా డైలీ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండాలి. తర్వాత మీ హెచ్ఎం కూడా రివ్యూ చేస్తారు. ఇక్కడ నుంచి ఇక ఈజీ గోయింగ్ అనేది లేదు ఎడ్యుకేషన్ సిస్టంలో. అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందే. కష్టపడి పని చేయకపోతే మనం కొంత ఇబ్బంది కూడా పడాల్సినటువంటి రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి అందరూ కూడా మీరు ఈ కాంటెంట్ ట్రాన్సాక్షన్ విషయంలో కూడా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసే విషయంలో కూడా మరి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. మీ పైన విజిటింగ్ ఆఫీసర్స్ ఇప్పుడు మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా స్కూల్స్ విజిట్ చేస్తుంటారు. కాబట్టి ఎక్కడ కూడా మన స్కూల్కి వచ్చినప్పుడు మన మీద నెగిటివ్గా కామెంట్ చేయకుండా ఉండాలంటే ముందు మనం పర్ఫెక్ట్గా ఉంటే ఎవరు మన గురించి నెగిటివ్గా మాట్లాడుతూ అందరూ మనకి అప్రిషియేషన్ ఇచ్చిపోతారు. మనం అప్రిషియేషన్ తీసుకున్నామా వచ్చిన వాళ్ళతో మన దగ్గర లేదు. కాబట్టి అందరూ కూడా ఈ కాంప్లెక్స్ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఈ ఎజెండాకు సంబంధించిన అన్ని అంశాలలో అందరూ పాల్గొనండి. ఇక్కడ రీసోర్స్ పర్సన్ చెప్తే మేము వింటామని కాదు, మీరందరూ కూడా రీసోర్స్ పర్సన్సే. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టేజ్ దగ్గరికి రావాలా, ఇక్కడ మీకు సంబంధించినటువంటి మీ అనుభవాలను ఇక్కడ ఐఎఫ్పి నిర్వహిస్తూ కూడా షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలుగుకు సంబంధించి ఇచ్చినటువంటి ఎజెండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మరి అదంతా 100% ఫాలో అవ్వండి. మీ యొక్క ఎఫిషియన్సీని, మన టీచర్ అంటేనే లర్నర్, మనం నిత్య అభ్యాసం కాబట్టి ఆ నిత్యం మనం అభ్యసిస్తుంటే మరి అక్కడ మన ముందు ఉండేటువంటి ఆ పిల్లలు మంచి పర్ఫెక్ట్ లర్నర్స్గా తయారవుతారు. మరి చెప్పినటువంటి చదువు అనేది పర్మనెంట్ మెమరీలోకి కూడా